సంస్కార కేంద్రాలను ఏర్పాటు చేస్తారు, భజన సమాజాలను ఏర్పాటు చేస్తారు, గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తారు, ఇంకా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన గ్రామంలో ఓం నమ శివాయ, జై శ్రీరామ్ ఇలాంటి రాశారండి ఎవరైనా గ్రామంలో? ఎవరైనా ఒకరు వేసి ఎందుకు రాశారని చెప్పగలుగుతారా? ఎవరైనా ఒకళ్ళు అలా రాయడం వల్ల ఉపయోగం ఏంటి? మన ప్రతి ఇంటి మీద భగవన్నామం కానీ చిరంజీవి గారు చెప్పండి. మైక్ దగ్గర గుడికి వెళ్ళే వాళ్ళు, వెళ్ళకపోతున్న వాళ్ళు, పూర్తి తెలియని వాళ్ళు ఆ ఇంటి పేరు చదివితే చేసిన ఓం నమ శివాయ చదవడం వల్ల వాళ్ళకు కూడా తెలుస్తుంది సార్. అందుకనే చాలా సంతోషం. అయితే ప్రధానంగా ఈ భగవన్నామాలు రాయడానికి కూడా ఒక ప్రధాన కారణం ఉంది. కేవలం మనం భగవన్నామాలు మాత్రమే రాయట్లేదు. మీరు చూస్తే మేము హిందువులు అనేటువంటి ఒక స్లోగన్ కూడా మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. మనిషికి సహజంగా అయితే మనకు భగవద్గీతలో కానీ వేరే ఇతర గ్రంథాల్లో కానీ ప్రధానంగా మనం చర్చించేటువంటి అంశం ఏంటంటే మనస్సు అండి. మనస్సు అనేది ఒక వింత పదార్థం అన్నమాట.